హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ బట్స్ మీ కేవెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మన ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కొన్ని ఇలాంటి వెబ్సైట్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఇన్ కేస్ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఏం లేకపోయినా పర్లేదు, మనకి జస్ట్ 2 ప్రాంప్ట్స్ ఇస్తే చాలు మనకి ఈ వెబ్సైట్స్ అయితే బిల్డ్ అవుతాయి. సో దీన్ని మీకు నచ్చినట్టు ఎలా కస్టమైజ్ చేసుకోవాలని చెప్పి మొత్తం క్లియర్ కట్గా వీడియో అయితే మాట్లాడదాం. సో యాజ్ ఆఫ్ నౌ నాకైతే తెలుగులో అన్ని వెబ్సైట్స్ అయితే కనిపించలేదు. సో సూన్ ఆఫ్టర్ ఈ వీడియో తర్వాత తెలుగులో కూడా చాలా వెబ్సైట్స్ రావాలి, అండ్ అలాగే నోస్టాలజీ సాంగ్స్, చాలామందికి ఇష్టమైన సాంగ్స్ చాలా వెబ్సైట్స్లో ప్లే అవ్వాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ దీంట్లో మీకు ఒకవేళ ఇన్ కేస్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే దాంట్లో ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తే మీరు కొత్త కొత్త ప్లేలిస్టులు, కొత్త కొత్త వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. సో లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి మీరు చాలామంది ఇంటర్నెట్లో ఇలాంటి వెబ్సైట్స్ అయితే చూసే ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్స్లో అయితే క్రియేట్ చేశారు, అండ్ అన్నిట్లో మనకి ఓల్డ్ సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. సో మంచి సీనరీ పెట్టి దానికి మనకి సాంగ్స్ పెట్టి సో మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇంటర్నెట్ మొత్తం చాలామంది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదు, ఇది చాలా సింపుల్, జస్ట్ 2 ప్రాంప్ట్స్ ఇస్తే చాలు. సో ఇవాళ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం పూర్తిగా అసలు ఈ వెబ్సైట్స్ని మనం ఎలా బిల్డ్ చేయొచ్చు ఫ్రమ్ స్క్రాచ్, మనకి ఇన్ కేస్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే అని చెప్పి. సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కేవీఎస్. సో మనం వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆర్టికలే కనిపిస్తుంది అనమాట దీని గురించి, హౌ టు క్రియేట్ ఇంటర్నెట్ ట్రెండింగ్ గ్రేటెస్ట్ నాస్టాలజికల్ సాంగ్ వెబ్సైట్స్ అని చెప్పి. సో ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి, అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్టార్టింగ్ మర్చిపోయాను, నేను ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశాను. సో అది మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇదే అనమాట నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ అయితే మాత్రం. సో ఇదేంటంటే మన తెలుగు సాంగ్స్ అనమాట, విలేజెస్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, అండ్ అలాగే నేను ఇంకొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశాను. లైక్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ సాంగ్ సెలెక్షన్ ప్రకారం మనకి ఇవైతే ప్లే చేసుకోవచ్చు అనమాట. సో రెయిన్ షవర్స్ అని చెప్పి, నైట్ రేడియో అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ జోనర్స్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టాను. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసేది సేమ్ ఇదే అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్. దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో వన్స్ మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 ప్రాంప్ట్స్ అయితే కనిపిస్తుంది. ఒకటి చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్ అనమాట. సో ఇక్కడ మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కనిపిస్తుందో, సో ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్. సో మీరు ఏమన్నా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ ఓన్ ప్రాంప్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు నాలాంటి సేమ్ ప్రాజెక్టే చేయాలనుకుంటే మాత్రం సో సింపుల్గా మీరు ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ ఇచ్చానో ఈ ప్రాంప్ట్ని అయితే మీరు చాట్ బాక్స్లో అయితే పేస్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ అవి జనరేట్ అయితే చేశాను. సో నా దగ్గర ప్రజెంట్ అవి అయిపోయినాయి. సో మీరైతే ఇలాంటి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఈ ప్రాంప్ట్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఇమేజ్ అయితే వస్తుంది. సో ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఏఐ స్టూడియోస్కి అయితే వెళ్ళాలి, గూగుల్ వాళ్ళది ఇది. సో ఏఐ స్టూడియోలోకి అయితే వెళ్ళి మీరు ఆల్రెడీ ఇన్ కేస్ బిల్డ్ చేయకపోతే మీకైతే ఎంటీగా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ కొన్ని బిల్డ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. సో నేను బ్యాక్కి వచ్చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్గా డిఫాల్ట్గా ప్లే గ్రౌండ్లో ఓపెన్ అవుతుంది. సో మీరు ప్లే గ్రౌండ్లో కాకుండా మీ ఇక్కడ న్యూ యాప్ అని ఉంది చూసారా, సో దాని మీద క్లిక్ చేయండి, న్యూ యాప్ మీద. సో న్యూ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే ప్రాంప్ట్ బాక్స్ వచ్చిందో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేను ఏదైతే ఈ ప్రాంప్ట్ ఇచ్చానో, అంటే ఇది నేను ఓన్లీ దానికి సంబంధించిన ప్రాంప్టే ఇచ్చాను. ఇన్ కేస్ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే నేను ఇచ్చే ప్రాంప్ట్లోనే మీరు అవి మొత్తం చేంజెస్ చేసుకొని, సో నేను ఇచ్చే ప్రాంప్ట్లోనే మీకు కావాల్సిన చేంజెస్ అన్నీ యాడ్ చేసుకొని దీన్ని అయితే బిల్ట్ కొట్టండి. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది, లైక్ ఒక 5 to 6 minutes పైన పడుతుంది. సో ఇది బిల్డ్ అయ్యేంతసేపు మీకు పక్కన కొన్ని ప్రివ్యూస్ కూడా అయితే వస్తాయి, నేను అవి చూపిస్తాను మీకు. సో ఇది ఇంకా బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ప్రివ్యూస్ కూడా కనిపిస్తాయి, అండ్ ఇక్కడ మీరు కోడ్ కూడా అయితే చూడొచ్చు. సో ఆ కోడ్లో చేంజెస్ కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పక్కన మనకి కొన్ని డిజైన్ ఐడియాస్ అయితే ఇస్తుంది. సో ఇందులో మీకు ఇన్ కేస్ ఏదైనా నచ్చితే మీరు ఆ డిజైన్ ఐడియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో అది యాజ్ ఇట్ ఈజ్ నేను క్రియేట్ చేసిన దానిలాగా వస్తుందా అంటే చెప్పలేం. సో దీనికి కొన్ని ప్రాంప్ట్స్ అడిషనల్గా మీరు కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. సో అది మీరు బేస్డ్ అపాన్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు ఏది కావాలంటే అది
చేసుకోవచ్చు. లేదు భయ్యా నాకు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ డిట్టో కావాలి అంటే మాత్రం సో దానికి కూడా ఉంది. సో దానికేంటంటే మీకు ఇక్కడ బిల్డ్ అయిపోతుంది కదా! సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నేను అంతసేపు వెయిట్ చేయలేకపోతున్నాను. వీడియో లేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడి నుంచే మీకు కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏదైతే కోడ్‌కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయో సో నేను ఆల్రెడీ నా ఓల్డ్ ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తాను. సో బిల్డ్ అయింది. సో ఇక్కడ ఒకటుంది. సో దీన్ని మనం దీంట్లో కోడ్‌లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ మన కోడ్‌కి సంబంధించిన అన్ని ఫైల్స్ అయితే వచ్చినాయి. సో దీంట్లో నుంచి మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ యాస్ ఎ జిప్ ఫైల్ అయితే కొట్టుకోండి. సో డౌన్‌లోడ్ జిప్ ఫైల్ కొట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే అది నేను చెప్తాను. దీన్ని విజువల్ స్టూడియోలో అయితే రన్ చేయాల్సొస్తుంది మనం. సో విజువల్ స్టూడియోలో అయితే రన్ చేద్దాం. దానికంటే ముందు నేను ఇక్కడ పబ్లిషింగ్ కూడా చూపించేస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ మీకు పబ్లిష్ అనే బటన్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా కూడా పబ్లిష్ చేయొచ్చు. సో లింక్ అనేది కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేస్తే మీకు అచ్చు ఇట్లా వస్తుందనమాట. మీకు ఈ డొమైన్ నేమ్ మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను ఇది ఇచ్చాను. అండ్ ఎట్ ద లాస్ట్ మీకు AI.studio అని అయితే వస్తుంది. దాని పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు ఫైనల్‌గా ఈ వెబ్‌సైట్ వస్తుంది. ఈ లింక్ డైరెక్ట్‌గా మీ ఫ్రెండ్స్‌కి ఇచ్చినా ఇదైతే పనిచేస్తుందనమాట. సో ఇక్కడికి యాజ్ ఇట్ ఈజ్ మీరు నేను ఇచ్చిన 2 ప్రాంప్ట్స్ ఒకటి చాట్‌జీపీటీ ఇంకొకటి ఈ AI స్టూడియోలో పేస్ట్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ ప్రోడక్ట్‌ని డైరెక్ట్ ఇక్కడి నుంచి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకేమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడే మీరు ప్రాంప్ట్‌లో అయితే ఇచ్చేయొచ్చు. ఆ ప్రాంప్ట్ చేంజెస్ అనేవి. సో అది మళ్ళీ రీబిల్డ్ అయితే చేస్తుందనమాట. దాన్ని మీరు ఇక్కడ ప్రివ్యూలో అయితే చూసుకోవచ్చు. సో అదనమాట టోటల్‌గా మీరు డైరెక్ట్‌గా జీరో కోడ్‌ని టచ్ చేయకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో జస్ట్ ప్రాంప్ట్‌తో మీకు కోడింగ్ నాలెడ్జ్ లేదు అంటే డైరెక్ట్‌గా మీరు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ భయ్యా మేము కొంచెం కోడింగ్‌లో గెలకచ్చు మేము అంత ఓకే కోడింగ్‌తో అంటే మాత్రం సో దానికి కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే కొంతమందికి విజువల్ స్టూడియో అలవాటు ఉండొచ్చు. సో దీన్ని మనం లైక్ నేనైతే నోట్.js అండ్ విజువల్ స్టూడియో అయితే వాడాను. సో మీరేమైనా కావాలంటే వేరే టెక్ స్టాక్ అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే విజువల్ స్టూడియో ఓపెన్ చేద్దాం. మీరు ఇందాకటి వరకు 2 ప్రాంప్ట్స్‌తో మీకు ఆ ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మీరు ఈ చేంజెస్ అయితే రండి. నెక్స్ట్ విజువల్ స్టూడియో అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ ఫైల్ కొడతాను. ఇక్కడి నుంచి నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇందాక నేను AI స్టూడియోలో నుంచి డౌన్లోడ్ చేసుకున్నానో ఆ ప్రాజెక్ట్ జిప్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్‌లో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నేను ఇక్కడికైతే తీసుకొస్తాను. సో ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. మీరు పెట్టుకున్న ఇమేజెస్ అండ్ అలాగే మీ సోర్స్ సంబంధించిన ఫైల్స్‌కి, యాప్స్‌కి వీటిలో మీరేమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇన్ కేస్ కొంచెం కోడింగ్‌లో ఐడియా ఉంది అనుకుంటే మీరు ఇక్కడ వచ్చి చేంజెస్ చేసి దీన్ని డైరెక్ట్‌గా మీరు గిట్‌హబ్ రెపో నుంచి అయితే పుష్ చేయొచ్చు. సో నేను డైరెక్ట్‌గా గిట్‌హబ్‌లో అయితే పబ్లిష్ చేశాను దీన్ని. సో ఇన్ కేస్ మీకు ఇది కావాలన్నా కూడా నేను మన వెబ్‌సైట్‌లో అయితే ఉంటుంది. సో ఏదైతే ఫైల్స్ నేను యూజ్ చేశానో అవి మొత్తం ఈ గిట్‌హబ్‌లో ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా ఈ ఫైల్స్‌ని వర్సెల్ నుంచి కూడా మీరైతే డిప్లాయ్ చేయొచ్చు. కాకపోతే వర్సెల్‌లో నేను డిప్లాయ్ చేస్తే నాకు కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో దానికి నేనేం చేశానంటే గిట్‌హబ్ నుంచి అయితే నేను డిప్లాయ్ చేశాను. సో నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి నేను వర్సెల్ అనే ఉంటుంది ఒక వెబ్‌సైట్. సో ఇది ఒక ఫ్రీ హోస్టింగ్ టైపే. సో మీరు ఐదర్ AI స్టూడియో నుంచి కూడా చేయొచ్చు ఆర్ వర్సెల్ నుంచి చేయొచ్చు. వర్సెల్ నుంచి ఎవరు చేస్తారంటే మీరు ఆల్రెడీ మీ ఓన్‌గా కోడ్ బిల్డ్ చేసి ఉంటే దాన్ని హోస్ట్ చేయడం కోసం మీరు వర్సెల్‌ని అయితే వాడండి. అండ్ లేదు మేము డైరెక్ట్‌గా ప్రాంప్ట్స్తోనే మేము చేసుకుంటాము. మాకు ప్రాంప్ట్స్తోనే మొత్తం అయిపోతుంది అంటే మీరు ఇక్కడి నుంచే పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. AI స్టూడియోస్ నుంచే ఇది AI స్టూడియోస్‌లోనే హోస్ట్ అవుతుంది. లేదు మీరు ఓన్‌గా లోకల్‌లో మీరు రన్ చేసుకొని మీరు టెస్ట్ చేసుకొని మీకు నచ్చిన చేంజెస్ అన్నీ యాడ్ చేసుకుంటే కోడింగ్ చేసి వాటిని మీరు ఈ వర్సెల్ అనే సైట్‌లో అయితే మీరు హోస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్ కేస్ మీ కన్వీనియంట్ అనమాట. సో నేను మొత్తం అన్ని ప్రాసెస్ చూపిద్దామనే మొత్తం అంతా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. సో మీకు ఫైనల్‌గా ఎండ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో కొంచెం అటు ఇటు చేసి అంటే లైక్ మీరు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి దాని చేత చేయించుకుంటే లేదంటే మీకు కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా మీరు కోడింగ్‌లో చేంజెస్ చేసి వర్సెల్‌లో అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా వీడియో అయితే మాత్రం ఈ వీడియోకి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ అయితే అయినాయి. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అన్నీ
ఈ వెబ్‌సైట్‌లో అయితే మన వెబ్‌సైట్‌లో అయితే kvstuckbuddies.comలో అయితే ఉంటుంది. అండ్ ఈ బ్లాగ్ ఆర్టికల్‌లో మీకు ప్రతి లింక్ అన్నీ దొరుకుతాయి. సో, ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.